దిస్ ఈజ్ శ్రీ సాయి డిజైనింగ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో నేనైతే వచ్చేసాను. అదేంటంటే స్టోన్ వర్క్ డ్రెస్ మెటీరియల్ని నా స్టైల్లో ఎలా కుట్టాలో మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదా, ముందుగా బ్యాక్ నెక్ నేను కటింగ్ చేసేసుకున్నాను చిన్న హోల్ ఇచ్చి. ఆ హోల్కి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ని సింగిల్ పాదం సహాయంతో కుట్టేసుకున్నాను. చూసేసేసారు కదా, మధ్యలో టక్స్ ఇచ్చుకోవటం మర్చిపోవద్దు. టక్స్ ఇచ్చుకుంటేనే కరువులు అనేది నీట్గా తిరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ పీస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి కుట్టుకొని పెట్టుకున్నాం కదా మనం, దాన్ని మెయిన్ పీస్ మీద ఉల్టా వేసి కుట్టేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే. కరువుల దగ్గర మాత్రం టక్స్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కుట్టుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం ఖర్చులు ఉంచుకొని మిగతా వేస్ట్ మొత్తం కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం. టక్స్ ఎందుకు ఇచ్చుకుంటాం మీకు తెలిసిందే కదా, ఆ లోపల ఖర్చులు అనేది మనం నెక్కి అడ్డం పడకుండా నీట్గా తిరుగుతాయి కరువులు అనేది. ఓకే, నేను నెక్స్ట్ ఆ సింగిల్ పాదం సహాయంతోనే అంచున పైపింగ్ కుట్టుకున్న అంచునే ఆ కుట్టు అనేది ఇచ్చేసుకుంటున్నాను. ఇలా కుట్టుకోవటం వల్ల ఆ నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండిద్ది మనకి. వీడియోలో చూస్తున్నారు కదా, కరువుల దగ్గర కూడా నీడిల్ని చిన్నగా పైకెత్తి ఆ కరువుల దగ్గర నీట్గా కుట్టేసుకోండి. చూసారుగా, బ్యాక్ నెక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్కి నేనైతే పైపింగ్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ సైడ్ అనేది కుట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇటుపక్క కూడా నేను సేమ్ ఆ డిజైన్ పక్కనే ఆ స్టోన్ వర్క్ పక్కనే కుట్టేసుకున్నాను. మ్యాక్సిమం సింగిల్ పాదం ఉంటేనే మనకి ఇట్లాంటి వాటికి చాలా యూజ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. నేనైతే సింగిల్ పాదానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చూస్తున్నారు కదా, నార్మల్ పాదం మీద కుట్టామంటే స్టోన్ వర్క్ అనేది పోయిద్ది, నీడిల్స్ కూడా ఇరిగిపోతాయి. ఓకే, ఇప్పుడు నేను కుట్టుకున్న దాన్ని ఉల్టా తిప్పేసుకున్నాను. తిప్పుకున్న తర్వాత ఆ స్టోన్స్కి కొంచెం పక్కన, అంటే ఒక స్టోన్ పక్కన ఆ అంచునే నేను కుట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలాగే. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే లైనింగు ఈ మెయిన్ పీస్ కదలకుండా అట్లా కూర్చుండిపోతాయి నెక్ మీద. సేమ్ ఇలా కుట్టుకుంటాం వల్ల చాలా నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండిద్ది, చూడటానికి కూడా చాలా అందంగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ ఆ స్టోన్ ఎక్కడ కదలకుండా మనకి నీడిల్ కూడా ఇరగకుండా చాలా నీట్గా వచ్చింది. సేమ్ ఈ వీడియో చూసారు కదా, సేమ్ అలా. ఓకే, ఇప్పుడు నేనైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనకి పైపింగ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా ఇప్పుడు నేను హ్యాండ్స్కి ఇచ్చేసుకున్నాను. ముందుగా పైపింగ్ అనేది దీనికి కుట్టుకున్న తర్వాత మెయిన్ పీస్కి ఉల్టా వేసి కుట్టుకుంటున్నాను నేను. ఇలా ఉల్టా వేసి కుట్టుకోవటం వల్ల ఏంటంటే లోపలికి లోడ్ అయిపోద్ది. మీకు తెలిసిందే కదా, మన పాత వీడియోస్లో మీరు ముందు వీడియోస్లో చూసారు కదా, సేమ్ అలా కుట్టుకున్న తర్వాత అంచునే మనం నెక్కి ఎలా అయితే అంచునే ఎలా కుట్టుకున్నామో సేమ్ అలా కుట్టేసుకోండి. అలా కుట్టుకోవటం వల్ల చాలా నీట్గా ఉండిద్ది మనకి ఫినిషింగ్. కుట్టుకున్న తర్వాత మనం మెయిన్ పీస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ పీస్లు ఉన్నాయి కదా మనం కుట్టుకున్నవి, అవి అంచులనే కుట్టేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలా 2 సైడ్స్ నీట్గా కుట్టేసుకోండి. ఇట్లా కుట్టుకుంటే మనకి ఆ లైనింగ్ మెయిన్ పీస్ రెండు కదలకుండా ఉంటాయి. రెండు మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకున్నప్పుడు కూడా కదలకుండా ఎక్కువ తక్కువలు రాకుండా చాలా నీట్గా ఉండిద్ది. కుట్టుకున్నాక ఇప్పుడు ఈ సేమ్ ఈ ఖర్చులు ఏదైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి నీట్గా. అట్లా కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉండిద్ది చూస్తానికి కూడా. 2 సైడ్స్ ఖర్చులు వీడియోలో చూస్తున్నారు కదా, అటు ఇటు పక్కన 2 కటింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నానో బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకుంటున్నాను. సేమ్ ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉండిద్ది. బిగినర్స్కి మన వీడియోస్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే టైలరింగ్ గురించి అంతా తెలిసిందే కదా. చాలా టిప్స్ ఉంటాయి టైలరింగ్స్లో నేర్చుకుంటానికి. నాకు చాలా టైం పట్టింది టైలరింగ్ నేర్చుకుంటానికి.
చాలా టెన్షన్ పడేదాన్ని స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకోవాలంటే. అమ్మో ఏది కట్ చేస్తే ఏదొచ్చిద్దో, ఏ మెజర్ ఎక్కువ పెడితే ఏమైద్దో ఏంటో అని. కానీ నేర్చుకున్న తర్వాత మన కుట్టుకోవడానికైనా చాలా యూజ్ అవ్విద్ది. ఇప్పుడు బయట కుట్టించాలంటే చాలా కాస్ట్ జరుగుతుంది బయట మార్కెట్లో. ఏ బ్లౌజ్ ఏ డ్రెస్ కుట్టించాలన్నా మనం కుట్టుకోవడానికైనా చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో మీరు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, షేర్ అండ్ లైక్ కూడా మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే టక్స్ ఇచ్చుకుంటున్నాను స్ట్రైట్గా. ఎందుకంటే కొంతమందికి బ్యాక్ కొంచెం లూజ్ ఉండి టాప్ అనేది పైకి లెగుస్తూ ఉండిద్ది. ఇలా షోల్డర్కి స్ట్రైట్గా మనం టక్ అనేది ఇచ్చుకుంటే చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుండిద్ది. ఫైనల్లీ నేను షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాను. చూసారు కదా, 2 సైడ్స్ 2 టక్స్ ఇచ్చేసిన తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు కుట్టు పెట్టుకున్న మనం హ్యాండ్స్కి పైపింగ్ పెట్టి కుట్టుకున్నాం కదా, దాన్ని కూడా హ్యాండ్స్కి సేమ్ లైనింగ్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసుకున్నాను. ఖర్చులుంటే కటింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదండి, నేను హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. మధ్యలో మనం ఇచ్చిన టక్ షోల్డర్ దగ్గర పెట్టి ఈ ఆమ్ రౌండ్ ఉండిద్ది కదా, అక్కడ వరకు మనం చూసుకోవాలి. మనం ఇచ్చిన టక్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ దగ్గర నిలబడాలి మనకి, బ్లౌజ్కైనా డ్రెస్సెస్కైనా దేనికైనా. సో అలా నేను కుట్టుకున్న తర్వాత సేమ్ ఆ హ్యాండ్ కూడా కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, హ్యాండ్స్ స్టార్టింగ్ హ్యాండ్స్ దగ్గర మనం ఆ మెజర్ కస్టమర్ ఇచ్చిన మెజర్ ప్రకారం నేను కుట్టేసుకున్నాను. సేమ్ హ్యాండ్స్ లూజు, చంక లూజు, నడుము లూజ్ చూసుకోండి ఫ్రెండ్స్ ముందు మీరు కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారం. సేమ్ ఇప్పుడు నేను పక్కన కూడా సేమ్ అలానే కుట్టుకుంటున్నాను. 2 సైడ్స్ త్రిబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. పక్కనే త్రిబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే డ్రెస్సెస్కి చాలా నీట్గా ఉండిద్ది. ఇప్పుడు మనం నడుము దగ్గర టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ టక్స్ వరకు ఆపేసుకొని చిన్న రఫ్ ఇచ్చుకొని మళ్ళీ ఆపోజిట్ పాదాన్ని తిప్పుకొని హ్యాండ్స్ వరకు రానిచ్చేసేయండి. మళ్ళీ పైనుంచి సేమ్ కింద వరకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలా కుట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, సైడ్ స్కర్ట్స్ ఉంటాయి కదా మనకి, ఆ స్కర్ట్స్ చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలా 2 హోల్ చేసేసేసి స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ సేమ్ అలా ఇచ్చి స్క్వేర్ టైప్లో కుట్టుకోండి. ఇప్పుడు ఇంకో పక్క కూడా బారికి అలా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత నేను పాదం దగ్గర ఫింగర్ అడ్డం పెట్టాను చూడండి. అలా అడ్డం పెట్టుకుంటే కొంతమందికి స్కర్ట్స్ కుట్టినప్పుడు వంకర టింకరగా పైకి లెగుస్తూ ఉండిద్ది. అలా లెగవకుండా ఉండటానికి ఇట్లా మనం ఫింగర్ పెట్టుకున్నాం అనుకోండి, లెగవకుండా స్టాండర్డ్గా స్ట్రైట్గా ఉంటాయి స్కర్ట్స్ అనేది. మనకి ఖర్చులు ఏదైనా ఉంటే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేయండి. కిందన అంచు మడిచి కుట్టుకోండి. ఫైనల్లీ డ్రెస్ అవుట్పుట్ ఇలా ఉంది ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.